తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయస్థంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మన ఆడబిడ్డలు పనికి వెళ్ళాలన్నా, చదువుకోవటానికి బడికి వెళ్ళాలన్నా, లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్ళాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్ళటానికి మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీని ద్వారా 5,595 లక్షల రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 60% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% పెరిగింది. మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ ఆక్యుపెన్సీ రేషియో 100% నమోదవుతూ ఉంది. దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 433.20 కోట్ల రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే 1,775 కోట్లు 15 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులు కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము.